ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ వేణుగోపాలునిగా కళ్యాణ వెంకటేశ్వరుడి కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా చిన్నశేష వాహనం. కపిలతీర్థంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజారోహణం. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యం. తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం. లోక కళ్యాణార్థం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలో ఆగమోక్తంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. వేణుగోపాలుని దివ్యాలంకరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి అద్భుత కటాక్షం భక్తులను సమ్మోహితులను చేసింది. నిత్య కళ్యాణపురం శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు శ్రీ వేణుగోపాలుని అలంకరణలో చిన్నశేషుడిపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు. తిరుపతికి సమీపంలో శ్రీనివాస మంగాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకరణలో చిన్నశేషునిపై కొలువుదీర్చి హారతులు అందజేశారు. అనంతరం కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి చిన్నశేష వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై ఆశీనులను చేసిన అర్చకులు షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు,
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిరుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. ప్రసిద్ధ శైవ క్షేత్రం తిరునగరికే జలపాత సోయగాల మణిహారం కపిలతీర్థం ఉత్సవ శోభతో అలరారుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించే కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ఉదయం ధ్వజారోహణ క్రతువును మంగళకరంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి, సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు మణిస్వామి ఆధ్వర్యంలో ఋత్వికులు యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శైవాగమోక్తంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నంది ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ నంది ధ్వజ పటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పంచహారతులు అందజేశారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ సోమస్కంద స్వామివారిని ఒక పల్లకీపై, కామాక్షిదేవిని వేరొక పల్లకీపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆది దంపతులకు తిరునగరి వీధుల్లో పల్లకీ సేవ కనుల పండుగ జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ.
पुष्पं नमः शिवाय पत्रं नमः शिवाय धूपं नमः शिवाय दीपं नमः शिवाय। తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం క్రీడా మైదానంలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 1 నుండి 18వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీలలో టీటీడీలోని పలు విభాగాల అధికారులు, సిబ్బందికి క్రీడలను నిర్వహిస్తారు. పరిపాలనా భవనంలోని పెరేడ్ మైదానంలో జరిగిన క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పావురాలను ఎగురవేశారు. క్రీడా పోటీల జెండాను ఎగురవేయగా టీటీడీలోని వివిధ విభాగాలు మైదానంలో కవాతు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవోలు క్రీడా పోటీలను ప్రారంభించి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం భక్తుల సేవలో తరించే టీటీడీ ఉద్యోగులకు క్రీడా పోటీలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడిని తగ్గించటానికి, మీలో ఉన్నటువంటి క్రీడల పట్ల ఆసక్తిని మరింతగా పెంచటానికి ప్రతి సంవత్సరము కూడా వార్షిక క్రీడోత్సవాల్ని జరపటం, అది కూడా చాలా చక్కటి రీతిలో జరపటం అన్నది మనం చూస్తూ ఉన్నాం. క్రీడ, ఆట ఇవన్నీ కూడా మనిషికి శారీర దారుఢ్యాన్ని కలిగించటమే కాకుండా మనలో ఒక పునరుత్సాహాన్ని, మంచి శారీరక సౌష్ఠవాన్ని అందిస్తాయి అన్నటువంటిది నేను చెప్పాల్సినటువంటి పని లేదు ప్రత్యేకంగా. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం క్రీడాకారుల పట్ల, అంటే ఉద్యోగస్తులలో ఉన్నటువంటి క్రీడాకారుల పట్ల ఉన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని గమనించి మొన్న జరిగినటువంటి బోర్డు సమావేశంలోనే 10 కోట్ల రూపాయలతో అలిపిరి దగ్గర ఇండోర్ ఆడిటోరియంని ఏర్పాటు చేయాలనని నిశ్చయించటం జరిగింది. అతి తొందరలోనే ఆ ఆడిటోరియం పూర్తవుతుంది. ఈ క్రీడా సంబరాలు చక్కగా జరగాలని, మనమంతా కూడా భగవంతుని సేవలో క్రీడా స్ఫూర్తితో పనిచేయాలని, మీరు ఆడేటువంటి 15-20 క్రీడలలో మీ చొరవ, మీ ప్రతిభ ఇవన్నీ చక్కగా కనపరిచి చూపరులకు ఆనందాన్ని కలిగిస్తారని, మీరు మంచి బహుమతులు గెలుచుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఏకాంత సేవ నయన మనోహరంగా జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి సామూహికంగా 1,00,000 తులసి దళార్చన కార్యక్రమం భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆపై యాగశాలలో హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు.
తిరుపతి జిల్లా నారాయణవనానికి సమీపంలో ఉన్న సింగిరికోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో స్వామివారికి స్నాపనాభిషేకం ఘనంగా జరిగింది. అనంతరం నృసింహయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి మూలమూర్తికి విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలు, ఆభరణాలతో స్వామివారికి అందంగా అలంకరణ చేసి నృసింహ అష్టోత్తరాలతో అర్చనలు జరిపి నివేదనలు, హారతులు అందజేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రోక్షణం, సంకల్పం, గణపతి హోమం, నవగ్రహ శాంతి, సుదర్శన హోమం, పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలో కొలువైన శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా శ్రీ చిదంబరేశ్వరుని మూలమూర్తికి ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. ఆ తర్వాత యాగశాలలో యాగ కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై శివగామ సుందరి సమేతంగా చిదంబరేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి చంద్రవాహనంపై వేంచేపు చేశారు. ఆ తరువాత మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతులకు చంద్రప్రభ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయై అభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. గుంటూరు నగరం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది.
జగద్గురువులు ఆదిశంకరాచార్యుల మహాసంస్థానం దక్షిణాంన్యాయ శారదాపీఠంలో శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారికి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వెండి రథోత్సవ సేవ నగర వీధుల్లో కోలాహలంగా జరిగింది. పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన రథంపై అమ్మవారి దేదీప్యమాన దర్శనం తిలకించిన భక్తులు భక్తి పరవశంలో తరించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు సామూహిక స్తోత్ర పారాయణాదులతో అమ్మవారి సేవలో తరించారు. కడప నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి ఆలయంలో అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. మాఘమాసోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ముందుగా అర్చకులు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళభరిత ద్రవ్యాలతో అభిషేక సేవను నిర్వహించి అలంకరణలు, అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీనివాసుని మూలమూర్తికి నిత్య షోడశోపచారాదులను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి వాహనంపై వేంచేపు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం విశేషంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తడకలేరులో కొలువైన శ్రీ అశ్వర్థనారాయణ స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గణనాథునికి ఆరాధనలు పూర్తి చేసిన తరువాత పూలమాలలు, నూతన వస్త్రాలతో అలంకరించి స్వామివారికి నివేదన, హారతులు సమర్పించారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి నడయాడి అనేక లీలలు ప్రదర్శించిన బృందావన క్షేత్రంలో శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం వైభవేతంగా ముగిసింది. కర్నూలు పట్టణంలో వెలిసిన శ్రీ గోదా గోకులం నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా 2014వ సంవత్సరం నుండి 107 దివ్యక్షేత్రాల్లో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి 6 రోజుల పాటు శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించారు. చివరి రోజైన గురువారం శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్స్వామి పర్యవేక్షణలో శ్రీ సూక్త హోమాలను, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ వీరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి తిరునాళ్లు కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా 11వ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే అమ్మవారి సిడిబండి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిడిబండి ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం గోదాంగడ్డ పంచనాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణనాథునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని పార్వతీ నందనుడైన బొజ్జ గణపయ్యకు 51 లీటర్ల క్షీరంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అష్టోత్తరాలను పఠనం చేస్తూ గరిక పూజలు జరిపారు. పూలమాలలతో అలంకరించి నివేదన, హారతి సమర్పించారు. తమేకమేవ చింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాలరే ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణేశ్వరం అరోగతామదో. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఋత్వికులు యాగశాలలో యాగాది కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు గర్భాలయంలోని శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి విశేషంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమార్థం సంకల్పపూర్వకంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉపాలయంలో కొలువైన గణనాథుడికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 57,338 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,852 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,67,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.